వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ వ్లాగ్స్. సో ఇప్పుడు నేను పెసరట్ చేసుకోబోతున్నాను. మంచిగా నైటే పెట్టేసుకున్నాను అనమాట, రుబ్బుకొని పెసరట్టు. చూద్దాం ఎలా. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా గైస్, ఏంటి కబుర్లు? మీ పిల్లల్ని మంచిగా రెడీ చేయించి స్కూల్స్కి అయితే పంపించేశారా? ఆఫీస్ వాళ్ళైతే ఇంట్లోనే ఉంటారు కదా, మంచిగా స్పెషల్స్ చేసుకొని తినండి. ఫస్ట్ మార్నింగ్ అయితే నేను పెసరట్ కర్రీ చేస్తున్నాను అనమాట. పెసరట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి చికెన్ బిర్యానీ అడిగారు. సర్లే ఇండిపెండెన్స్ డే స్పెషల్ అని చెప్పి చేస్తా, తీసుకొని రా అని చెప్పాను. సో తను వెళ్ళాడనమాట చికెన్ కోసము. నేనైతే మంచిగా పెసరట్ వేసుకుంటున్నాను. చికెన్ బిర్యానీ అయితే ఎన్నిసార్లు రోజు పెట్టినా తింటాడనమాట మా హస్బెండ్. ఈజ్ వెరీ ఫుడీ యాక్చువల్లీ. మీలో మీ హస్బెండ్స్ కూడా ఎంతమంది చికెన్ లవర్స్ అండ్ చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో, ఎంతమందికి పెసరట్టు ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట, హెల్దీ చాయిస్ అని చెప్పి అయితే నేను ఆమ్లెట్తో ట్రై చేశాను అనమాట. ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే బాగానే వచ్చింది గైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఈ ఫుల్ వ్లాగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజు మేము ఏమేమి స్పెషల్ చేసుకున్నాము అని చెప్పి అనమాట వీడియో. హాలిడేస్ వస్తే మంచిగా డే అయితే స్లోగా స్టార్ట్ అవుతుంది, లేజీగా. నార్మల్ డేస్లో అయితే ఉరుకులు పరుకులే ఉంటాయి కదా, మంచిగా అయితే నచ్చిన ఫుడ్ చేసుకొని అయితే తినొచ్చు అనమాట. నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. మంచిగా హాలిడే దొరికింది కదా అని చెప్పి ఇష్టమైనవి చేసుకొని ఎంజాయ్ చేయాలన్నమాట అందరూ. ప్రోటీన్ కోసము చూద్దాం ఎలా వస్తుందో. నేను ఎప్పుడు మామూలు దోశల పైన అయితే వేసుకున్నాను, కానీ పెసరట్ పైన అయితే వేయలేదు. సో ఇది కూడా బాగానే వస్తుంది అనుకుంటా. ఎమ్మి దోశ. వీళ్ళు ఎంతమంది దోశ లవర్స్ నా కమెంట్స్లో చెప్పండి గైస్. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కూడా మా హస్బెండ్ నీకు ఏం టిఫిన్ కావాలని నేను దోశనే ప్రిఫర్ చేస్తాను. ఇంట్లో దోశ చూడండి, మంచిగా దోశ అయితే నాకు రెడీ అయిపోయింది, వేసుకొని తినేయడమే. బాగుంది టేస్ట్ అయితే, ఫస్ట్ ట్రై చేశాను. సూపర్ గైస్, చూపిస్తాను చూడండి మీకు. పెసరట్టు ఎగ్ దోశ విత్ ఆలూ కుర్మా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. చాలా బాగుంది. సో ఇప్పుడైతే స్పెషల్ చేసుకోబోతున్నాం అనమాట మేము. వీడియో ఎంట్రీలోనే అర్థమైపోయింది కదా, ఈ డెకరేషన్ సెటప్ అంతా మా హస్బెండ్ కోసం అనమాట. బిర్యానీ చేస్తా అని చెప్పాడు గాయస్, కానీ పని మొత్తం నాదే. జస్ట్ వచ్చి అలా గరిట తిప్పాడు అంతే. ఇవన్నీ నేను ఇలా సెట్ చేసి పెడితే మా హస్బెండ్ వచ్చి మొత్తం ఫినిషింగ్ లాగా షెఫ్ లాగా బిల్డప్ ఇచ్చాడనమాట. సర్లే చేస్తా అని చెప్పాడు కదా ఎందుకు అనేసి నేనే అన్నీ రెడీ చేసి పెట్టానమాట. మ్యారినేషన్ కోసం అయితే కలుపుకుంటున్నాడు. ఉప్పు, కారం, పసుపు, హోల్ గరం మసాలా అవన్నీ వేసుకున్నాడు అనమాట. సో తనకి బిర్యానీ తినబుద్ధి అయింది అని చెప్పి అడిగాడు అనమాట. అందుకనే సర్లే చేసుకుందాము అని చెప్పి అయితే స్టార్ట్ చేశాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేనైతే చాలాసార్లు చెప్పాను అనమాట వీడియోస్లో. చికెన్ దమ్ బిర్యానీ జస్ట్ సింపుల్గా చికెన్ ఫ్రెష్గా కడిగేసుకొని హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు అవన్నీ వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. హోల్ గరం మసాలా అయితే చూసి వేసుకోవాలా, ఎందుకంటే రైస్లో వేసుకుంటాము అండ్ చికెన్లో కూడా వేసుకుంటాము. మరీ స్పైసీ అయిపోకుండా మనకు రుచికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మా హస్బెండ్ అందుకే నేను చూసి వేయని చెప్తుంటే కొన్ని తీసి వేసాడనమాట. మొత్తం ఇలా మంచిగా మ్యారినేషన్ చేసుకొని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి. మంచిగా ఒక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మేమైతే పక్కకు పెట్టేసాము 20 minutes. తర్వాత అయితే ప్రాసెస్ ఈజీనే గైస్. రైస్ వేసుకొని దమ్ వేసుకున్న తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుంది. చెప్పినంత ఈజీ అయితే కాదు, చేస్తే తెలుస్తుంది మనకి కూడా. అండ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసేసి పెట్టుకున్నాడు. సో ఇది అనమాట. నేను ప్రాసెస్ చెప్పిన తర్వాత అయితే బాగానే చేశాడు మా హస్బెండ్ అయితే. ఫస్ట్ టైం తన చేతుల మీదుగా తిన్న చికెన్ బిర్యానీ గుడ్ అనమాట. ఫస్ట్ అయితే కలిపేసి పెట్టుకున్న తర్వాత అయితే వాటర్ కూడా ఫ్రెష్గా బాసుమతి రైస్ తోటి వాటర్ వేసి కడుక్కున్నాడు. తర్వాత దమ్కి వేసేసాడు.
సో ఈ హోల్ స్పైసెస్ అన్నీ ఇలా గుమ్మరిచ్చేయమని చెప్పాను. అండ్ పైనుంచి పచ్చిమిర్చి అండ్ ఆయిల్ వేసుకున్నాడు. ఇది వచ్చేసి ప్రాసెస్ అన్నమాట. 80 రూపీస్ బిర్యానీ అమ్ముతారు కదా వరంగల్లో, అమ్ముదామా చేసి మనం? నువ్వు చెయ్యి, నేను అమ్ముతా కూర్చొని కావాలి. సరేనా? ఎంత అమ్ముతావు? సింగిల్ ఫ్రీనా? ఇంట్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి మనకి ఇండిపెండెన్స్ వచ్చిందన్న సందర్భంలో గాయస్ చూడండి, దమ్ అవుతుంది, ఉడుకుతుంది చికెన్. దమ్ కోసం అయితే పెట్టుకున్నాను, దమ్ కోసము రైస్ ఉడుకుతున్నాయి. ఎలా వస్తుందో చూద్దాం. తీ సో ఇలా చికెన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత రైస్ వేసుకోవడమే అన్నమాట. తర్వాత గార్నిష్గా పుదీనా ఇవన్నీ వేసుకుంటారు. వేసుకొని 20 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవడమే అన్నమాట. బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ గాయస్, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మా హస్బెండ్ చేసిన చికెన్ దమ్ బిర్యానీ చూడండి గాయస్, ఎంత బాగుందో పొగలతో. పీస్ కూడా ఆల్మోస్ట్ సపరేట్ అయిపోయింది అని అంటే మనం క్లోజ్ చేసుకోవాల్సిందే, బిర్యానీ బంద్ చేసుకోవాలి గ్యాస్. చూడండి ఎంత బాగా వచ్చిందో, రైస్ కూడా ఇలా రావాలి గాయస్, ఈ టెక్స్చర్ వస్తే సూపర్ ఉంటుంది బిర్యానీ కూడా. వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో మాకు బయటకెళ్ళే వర్క్ ఉందని చెప్పి అయితే లంచ్ అయితే కానిచ్చేసాము. బిర్యానీ టేస్ట్ ఎలా ఉందని అడుగుతున్నాను నేను మా హస్బెండ్ని. బాగుంది అని చెప్తున్నాడు. నిజంగా చాలా బాగా వచ్చింది గైస్ బిర్యానీ. సో ఇలా మేము హాలిడే దొరికితే ఇలా స్పెషల్ ఐటమ్స్ చేసుకొని అయితే ఎంజాయ్ చేస్తామన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.